యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులును పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని ఇంటివారునై ఉన్నారు. దేవుని నమ్ముకున్న మనమందరం పరజనులు, పరదేశులం కాము. అందరం ఒకే ఆత్మ ద్వారా పరలోకంలోనికి వెళ్తాము. కాబట్టి ఒకే పట్టణస్థులము. పరలోకం ఒకే పట్టణం, ఒకే దేవుడు. ఇంకా రకరకాలుగా ఉండదు. మరి ఒకే దేవుణ్ణి నమ్ముకుని ఒకే ఆత్మ చేత ముద్రింపబడిన మనం ఒకే కుటుంబంగా గొడవలు లేకుండా ప్రేమతో నింపబడి ఒకరినొకరు దేవుని ప్రేమతో ప్రేమించుకుంటూ ఉండాలి. వరాలు, ఫలాలు, అద్భుతాలు చేసే శక్తి, మృతులను లేపగలిగిన సామర్థ్యము లాంటివి ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థులం అవుతాం. కాబట్టి ముఖ్యమైనది ప్రేమ. ఇప్పుడు గమనిస్తే ఒక దైవజనుడంటే ఇంకొక దైవజనునికి పడదు. కానీ దేవుడు మీరు ఒక ఇంటి వారు, ఒకే పట్టణస్థులు అని సెలవిస్తున్నారు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఒక పెద్ద సిటీలో 2 గొప్ప దైవజనులు ఉన్నారు. వారివి చాలా పెద్ద సంఘాలు. కొన్ని వేల మంది విశ్వాసులు వచ్చేవారు. మొదటి దైవజనుడు ఆ పట్టణంలో ఎలక్షన్స్ ముగియగా ఒక పార్టీ గెలుస్తుంది, దేవుడు నాకు బయలుపరిచారు అంటూ ఆ పార్టీ వివరాలు, దేవుడు వారిని ఎన్నుకున్నది వివరించి చెప్పారు. అది తెలుసుకున్న 2వ దైవజనుడు తను అతనికి పోటీగా ప్రాఫెసీ చెప్పాలని, దేవుడు తనకు ఏమీ బోధించకపోయినా అతను చెప్పిన పార్టీ కాదు వేరొక పార్టీ గెలుస్తుంది అని చెప్పారు. కొన్నాళ్ల తర్వాత ఎలక్షన్స్ ఫలితాలు వచ్చాయి. మొదటి దైవజనుడు చెప్పిన పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక 2వ దైవజనుని ట్రోల్ చేయటం ప్రారంభించారు మొదటి సంఘ విశ్వాసులు. పోనీ ఒక ప్రాఫెసీ ఫెయిల్ అయినంత మాత్రాన అతని అభిషేకం, అతను దేవుని కోసం చేసిన సేవ అంతా వృధాగా పోదు కదా. అతనే గ్రహించుకుని దేవుని వద్ద క్షమాపణ వేడుకుంటారు కదా అని ఆలోచించి ఆ దైవజనుని మీద ప్రేమ చూపించాల్సింది. లేకపోతే ఆ టాపిక్ అంతటితో వదిలేసినా సరిపోతుంది. అంతేకాని నీవు ఫెయిల్ అయ్యావు అంటూ ట్రోల్ చేయటం అతనికి చాలా బాధ కలిగించింది. ఇక ఆ సంఘస్థులకు ఈ సంఘస్థులకు గొడవ. యూట్యూబ్ ఛానల్ ని వీడియోలతో నింపేశారు. నువ్వు ఆ రోజు తప్పు చేశావు, వాక్యం తప్పు చెప్పావు అంటే నీవు ఆ రోజు తప్పు చేశావు అంటూ రచ్చకెక్కి ఆరోపించుకోసాగారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపర్లను గాను, ఉపదేశకులను గాను నియమించెను. మనమందరం దేవుని ప్రేమలో సంపూర్ణులమై క్రీస్తు శరీరము అంటే సంఘం క్షేమంగా అభివృద్ధి చెందటానికి ఎవరికి నిర్ణయించి ఇచ్చిన పరిచర్యను వారు సక్రమంగా నెరవేర్చాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. మొదట అపొస్తలులను ఏర్పరిచారు. వారు కట్టిన సంఘం మీద మనల్నందరినీ కొందరిని ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపర్లను గాను, ఉపదేశకులను గాను నియమించారు. మనల్ని ఏ పిలుపుతో పిలిచారో ఆ పిలుపులోనే ఉండి అందులో పరిపూర్ణత సాధించి బహళ నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలి. కానీ ఇలా ఒకరి మీద ఒకరు తప్పులు ఆరోపించుకుంటూ దేవునికి బాధ కలిగించకూడదు. పిల్లలు ఐక్యతతో వర్ధిల్లుతూ ఉంటే తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు. అంతేకాని గొడవలు పడుతూ ఉంటే ఏ తల్లిదండ్రులు సంతోషించలేరు. మన తండ్రి అంతే. మనమందరం ఐక్యతతో సువార్త ప్రకటిస్తూ దేవుని రాజ్య వ్యాప్తికై కృషి చేస్తూ ఉంటే ఆయన ఎంతో సంతోషిస్తారు. తప్పు చేయని మనుషులు ఎవరూ ఈ భూమి మీద ఉండరు. క్షమించి ప్రేమించటమే గొప్పతనం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా.
దేవా, గొడవలు పడకుండా ఒక ఇంటి వారిగా ఐక్యత కలిగి ఉండమని నేర్పుతున్న తండ్రి, వందనాలయ్యా. దేవా, మీ బిడ్డలమైన మేమందరం ఎటువంటి గొడవలు, మనస్పర్ధలు, పోటీలు లేకుండా మీ చిత్తం నెరవేర్చేందుకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ ఇబ్బందులలో, ఏ అనారోగ్యాలలో బాధపడుతూ ఉన్నారో తండ్రి, వారి బాధలు, వేదనలు అన్నీ తీర్చండి. వారికి ఆరోగ్యం దయచేయండి. లేడి పిల్ల వలె గంతులు వేసే శక్తిని దయచేయండి. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు తీసివేసి ఐశ్వర్యం, ఘనత దయచేయండి. జాబ్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. కుటుంబంలో సమాధానం, ఐక్యత లేక ఇబ్బంది పడుచున్న వారికి ఇప్పుడే కుటుంబంలో శాంతి సమాధానాలను, ఐక్యతను దయచేయండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు.